మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడే కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా మేము తప్పు మాట్లాడి నేను క్షమాపణ కూడా నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమైతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదాని స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్ గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని అని పెట్టాడు. ఆ పేరును రికార్డు మీరు విత్డ్రా చేసుకుని ఆ ఉద్దేశంతో అనలేదు. నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. చెప్పండి. కాదంటే అవుచుకం నేను ఒకటి అధ్యక్ష ఈ రోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలు ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలు అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష దీని పేరు ఇప్పసారంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడ అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్న తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తారా అధ్యక్ష? నన్ను బెదిరిస్తారా? తమాషా చేస్తారు ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తారా మంత్రి గారు? అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు. ఒక్క ప్లీజ్, సభ్యులు మాట్లాడుతున్నారు. మీరు ఎటుపోతే ఏం కాదు, మేము పోవాలి. ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష? మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. మేము నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటక్క మీరు ఆ వర్డ్ ను నేను సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష? మీరు పేరు పెట్టన్నాను ఇందిరమ్మ గారి. ఒక్క నిమిషం అధ్యక్ష దాంట్లో ఏంటో నేను చెప్తాను రెడీ. నేను చెప్తాను మీకు అంత. నేను చెప్పిన నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వం ప్రతిదానిగా పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎంతమంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీ రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడిన ఏం వెళ్తా అధ్యక్ష? అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా అని నడుపుతా వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష నేను చెడు ఉద్దేశం మాట్లాడలేదు. అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మాకు గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అఘోరపరిచేదిగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్ద హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అది తెలుసా? దాని పేరు మీకు తెలుసా? అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు, మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు. అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను.
హరీష్ రావు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్ గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్ గా అన్నారా,